హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఏంటంటే టేస్టీ చికెన్ పికల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. చికెన్ పికల్ చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఇది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చేసిన పికల్ 6 months వరకు 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు, చేసుకున్న క్వాంటిటీని బట్టి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. చికెన్ పికిల్కి అయితే బోన్లెస్ చికెన్ అయితే చాలా బాగుంటుంది. బోన్స్తో కూడా చేసుకోవచ్చు, కానీ కిడ్స్ తినేటప్పుడు చిన్న పీసెస్ కదా, బోన్స్ అవి ఉంటాయి. వాళ్ళ కోసమని నేను బోన్లెస్ చికెన్తో చేస్తున్నాను. ఇలాగా ఈ సైజ్ పీసెస్ని కట్ చేసుకోవాలి. ఈ సైజ్ అయితే కరెక్ట్గా బాగుంటుంది చికెన్ పికిల్కి. ఫ్రై అయినప్పుడు కూడా బాగా ఫ్రై అవుతాయి, లోపల ఏమో పచ్చిగా ఉండదు. పెద్ద పీసెస్ తీసుకుంటే కొంచెం ఫ్రై చేయడానికి కూడా టైం పడుతుంది, తర్వాత లోపల కుక్ అవుతుందో కూడా లేదు తెలీదు. అందుకని ఈ సైజ్ అయితే కట్ చేసుకోవాలి. చికెన్ పికిల్ కోసం నేను 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మనకి కావాలంటే ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు. చికెన్ పీసెస్ని ఇలా కట్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్న తర్వాత అస్సలు వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్కి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. టూ స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక 15-20 minutes వరకు పక్కన పెట్టాలి. తర్వాత ఒక 20 minutes తర్వాత ఈ చికెన్ని ఉడికించుకోవాలి. ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఫుల్గా డ్రై అయిపోవాలి. అస్సలు వాటర్ అనేది ఉండకూడదు. వాటర్ కానీ ఉంటే పచ్చడి పాడవుతుంది. ఈ విధంగా కుక్ చేసుకుంటున్నప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇదంతా ఫుల్గా డ్రై అయిపోవాలి, అంతవరకు ఉడికించుకోవాలి. చికెన్ కర్రీ చేయడం కన్నా చికెన్ పికిల్ చేయడం చాలా ఈజీ, చాలా తొందరగా అయిపోతుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చికెన్ కూడా తినొచ్చు. ఇలా పచ్చడి చేసుకుని రెడీగా పెట్టుకుంటే 6 months వరకు అయితే పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఫుల్గా డ్రై అయిపోవాలి. అస్సలు వాటర్ అనేది ఉండకూడదు. ఈ సైజ్ పీసెస్ అయితే సరిపోతుంది. ఇవి ఫ్రై అయినాక ఇంకా చిన్న పీసెస్ అయిపోతాయి.
ఆల్మోస్ట్ చికెన్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఈ విధంగా చికెన్ అంతటిని ఉడికించుకోవాలి, వాటర్ ఏమీ లేకుండా. ఇప్పుడు దీన్ని పికల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ ప్యాన్ పక్కన పెట్టేసుకొని వేరొక ప్యాన్ తీసుకోవాలి. హీట్ అయినాక సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి. ఆయిల్ హీట్ అయినాక ఇలా ఉడికించుకున్న చికెన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేయకూడదు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నానిన తర్వాత ఈ పీసెస్ బాగా గట్టిగా అయిపోతాయి కదా, అందుకని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా రెడ్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ అంతటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ అంతటిని ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చినంత వరకు. ఇప్పుడు ఈ చికెన్ పికిల్ గ్రేవీ కోసం అదే ప్యాన్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ని ఒక 1.5 స్పూన్ వరకు తీసుకోవాలి. 1/2 స్పూన్ మ్యారినేట్ చేసినప్పుడు అలాగో చికెన్కి యాడ్ చేసాము, 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి, పచ్చివాసన అంతా పోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ బౌల్ తీసుకున్నాను నేను ఒక కొలత కోసం. అదే బౌల్ తోటి ఫుల్గా కారం కూడా తీసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ధనియాలు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి 1.5 స్పూను. తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన 1.5 స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీస్ నేను రీసెంట్గా అప్లోడ్ చేశాను, నా ఛానల్లో ఉన్నాయి. మసాలా పొడి ఎలా చేసుకోవాలో చూడాలంటే నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. ఇలా చికెన్ పికిల్స్ అవి చేసినప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన మసాలా పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్లు యాడ్ చేసుకుంటే పికిల్ చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. ఒక బౌల్ కారం అయితే సరిపోతుంది, మసాలా కారం. మిర్చి పౌడర్ అని యాడ్ చేసుకోవచ్చు, 1 బౌల్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసిన చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు చల్లారిన తర్వాత నిమ్మరసంని యాడ్ చేసుకోవాలి. 1/2 కేజీ చికెన్కి 2 నిమ్మకాయలు అయితే సరిపోతాయి. మరీ ఎక్కువగా నిమ్మరసం యాడ్ చేసుకున్న చికెన్ పుల్లగా ఉంటుంది. మసాలాస్ అన్ని స్పైసీనెస్ అనేది డామినేట్ చేయదు. సరిపడినంత నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చల్లారనివ్వాలి పికల్ని. ఒక బౌల్లో తీసుకుని ఈ పికల్ అంతటిని చల్లారనివ్వాలి. ఈ చికెన్ పికల్ రెడీ అవ్వడానికి ఒక 2 డేస్ పడుతుంది. బాగా నానడానికి, ఊరిన తర్వాత తింటే చాలా బాగుంటుంది చికెన్ పీసెస్ అవి. చల్లారిన తర్వాత ఈ చికెన్ పీసెస్ అన్నిటిని ఒక బౌల్లో తీసుకోవాలి. ఈ టైంలో సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ సరిపోలేదు, నేను 1 స్పూన్ యాడ్ చేశాను సాల్ట్. ఆయిల్ ఎంత యాడ్ చేసినా అబ్జర్వ్ చేసేసుకుంటాయి పౌడర్స్ అవి. నేను 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఈ పచ్చడి అంతా నానిన తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుంది. సో ఇలాగా ఒక 2 రోజుల వరకు పచ్చడి అంతటి ఊరబెట్టాలి. చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అన్నీ సరిపోయలేదు చెక్ చేసుకోవాలి. మసాలాలు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. సాల్ట్ కూడా, కారం కూడా చాలా స్పైసీగా అయితే ఉంది. నాకు నచ్చినట్టయితే వచ్చింది పచ్చడి. చికెన్ పికిల్కి సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఊరిన తర్వాత కూడా సాల్ట్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. కరెక్ట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. మసాలా స్పైసీనెస్ అనేది డామినేట్ చేస్తే చికెన్ పికిల్ సూపర్గా ఉంటుంది. నాన్ వెజ్ పికిల్స్ చేసినప్పుడు కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటాయి. రాను పికిల్స్ స్పైసీనెస్ అనేది తగ్గిపోతుంటుంది. ఇది గైస్ టేస్టీ చికెన్ పికల్ అయితే రెడీ అయిపోయింది. 2 డేస్ తర్వాత తింటే చాలా బాగుంటుంది. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.